సర్వశక్తి అయిన దేవాది దేవునికి స్తోత్రములు. మరి మనం రెండో దిన వృత్తాంతంలో మనం చూచినట్లయితే మోయాబీలు, అమ్మోనీయులు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చినారు. అంతేకాదు గొప్ప సైన్యము సిరియా నుంచి వచ్చింది. రెండవ దిన వృత్తాంతంలో 23వ వచనంలో మనం చూచినట్లయితే అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు అనంటే భయపడ్డాడు. భయపడ్డ అంత గొప్ప సైన్యము ముట్టడిచ్చేసింది చుట్టూ. అప్పుడు భయపడి ఏం చేసినాడంటే ఆయన యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొనెను. అదేవిధంగా మనకు కూడా ఈ భూలోకంలో అనేకమైన చుట్టూ శ్రమలు శత్రువులుగా నిలబడ్డప్పుడు మనం ఏం చేస్తున్నాం, మరి ఎవరి యొద్దకు మనం మనస్సు నిలుపుతున్నాము అని మనల్ని పరిశీలించుకోవాలి. ఇక్కడ యెహోషాపాతు అయితే భయపడ్డాడు. మనం కూడా భయపడతాం కదా. కానీ ఈయన భయపడి ఏం చేసినాడు అనంటే ఎవరి దగ్గరకో వెళ్ళలే, కానీ ఎవరి దగ్గర మనస్సు నిలిపిడు, యెహోవా యొద్ద విచారణ చేయుటకు తన మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినమును ఆచరించాలని ఈయన చాటించాడు. మరి 4వ వచనంలో చూస్తే యూదావారు యెహోవా వాళ్ళని సహాయము వేడుకొనుటకు వీరు ఎవరి వలన సహాయం వేడుకుంటున్నారు? ఫస్ట్ ఏమో ఆ, దే దేవుని యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలిపిండ్రు. రెండవదేమో యెహోవా యొద్ద విచారణ చేయుటకు, అంటే వారితో యుద్ధం చేయాలా వద్దా అని విచారణ చేయుటకు మరి అందరూ కూడా యూదా పట్టణంలన్నింటిలో నుండి జనులు ఒక సమాజంగా కూడుకున్నారు. మరి ఉపవాస దినమునే మరి ఆచరించారు. మరి 6వ వచనంలో మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములు ఏలువాడవు నీవే. నీవు బాహుబలము కలవాడవు, పరాక్రము గలవాడవు. నిన్నెదిరించుట ఎవరికిని బలము చాలదు అంటున్నాడు. అంటే యెహోవా యొక్క బలమును, ఆయన యొక్క కార్యములను వారు గ్రహించి విశ్వసించి ఆయనలో విశ్వాసము ఉంచినారు. మొదట మనస్సు ఉంచినారు, రెండవది ఉపవాసం ప్రకటించినారు, మరి ఆయన యొద్ద విచారణ చేసినారు, మరి మూడవదిగా ఆయన బలమందు ఆయన పరాక్రమమందు ఆయనను వారు బహుగా విశ్వసించినారు. మరి అదేవిధంగా మనం చూస్తే ఎస్తేరు కూడా ఏం చేసింది, యూదా వారికి ఆపద వచ్చినప్పుడు ఆమె ఉపవాసమును ప్రకటించింది. మరి మనమేం చేస్తున్నాం? మనం దేవుణ్ణి విశ్వసిస్తున్నామా? మరి ఎవరిని విశ్వసిస్తున్నాం? మనం గమనించి దేవుని యొక్క